నమఃశివాయ. కొంతమంది జీవితంలో చూడండి కష్టాలొస్తూ ఉంటాయి. అది ఎందుకొస్తున్నాయో తెలియదు. ఎందువలన ఆ కష్టాలొస్తున్నాయో తెలియదు. గత జన్మ పాపమో తెలియదు. ఎవరినైనా ఇబ్బంది పెట్టడం వల్ల వచ్చిందో, లేదంటే ఏ పుణ్యాత్ములనైనా ఏడిపించడం వలన వచ్చిందో, ఏ కారణం చేత వచ్చిందో తెలియదు. జాతకములో దోషమో తెలియదు. ఎందుకో తెలియదు. కానీ కష్టాలు వస్తూ ఉంటాయి. ఓ అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు నేను చెప్పినట్టు చెయ్యండి. తప్పకుండా మీ కష్టాలు తొలగిపోతాయి. ఏమీ లేదండి. త్రయోదశి రోజు నందికి అభిషేకము చేసినట్లయితే ప్రదోష కాలములో త్రయోదశి రోజున నందికి అభిషేకము చేసినట్లయితే అటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో జీవిస్తారు. ఆ త్రయోదశి రోజున నంది అభిషేకం అనేటువంటిది చాలా గొప్పదండి. నంది అంటే గోవు. ఆ గోవులో 33 కోట్ల మంది దేవతలు గోమాతలో నివాసం ఉంటారన్నమాట. కాబట్టి అందరూ కూడా చక్కగా నందికి అభిషేకము చేసి ధరించండి. సర్వే జనా సుఖినో భవంతు.